Hey guys, welcome to our 90 days blogging challenge ఫస్ట్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ నేను ఏ వెబ్సైట్ ని స్టార్ట్ చేయబోతున్నా, అంటే ఏ కంటెంట్ వెబ్సైట్ ని స్టార్ట్ చేయబోతున్నా, వెబ్సైట్ ఎక్కడ క్రియేట్ చేసుకుంటున్నా, వెబ్సైట్ లో ట్రాఫిక్ ఎలా తీసుకొస్తా, అండ్ ఈ 90 డేస్ బ్లాగింగ్ లో ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటానా, అండ్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇలా ప్రతిదీ ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం వెబ్సైట్ క్రియేట్ చేసే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం మీకు చూపిస్తా కాబట్టి క్లారిటీగా చూడండి. ఒకవేళ మీరు బ్లాగింగ్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఈ 90 డేస్ ఛాలెంజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అసలు 90 డేస్ ఛాలెంజ్ అంటే ఏంటిది తెలియకపోతే మనం ప్రీవియస్ గా వీడియో చేసాము, ఒకసారి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఏం లేదు, 90 డేస్ లో మనం బ్లాగింగ్ చేస్తూ మనీ ఎలా ఏం చేయాలనేది ఈ ఛాలెంజ్. సో ఇది డే 1 అన్నమాట. సో ఫస్ట్ వీడియో ఇది. సో ఈ రోజు మనం టాపిక్స్ చెప్పా కదా, ఆ టాపిక్స్ ఒక్కొక్కటిగా మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఛానల్ కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే పాటలో ఎక్కడ నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చలో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను వెబ్సైట్ ఏ కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నా అంటే టెక్ కంటెంట్ వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటున్నా. అండ్ టెక్ కంటెంట్ అంటే ఏం లేదు, మనం యాప్స్ గురించి కానీ, ట్రిక్స్ గురించి కానీ, టిప్స్ గురించి కానీ ఏవైనా పోస్ట్ చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్స్ కేటగిరీ చేసి యాప్స్ కేటగిరీకి సంబంధించిన నేను ఒక ఆర్టికల్స్ రాస్తాను. అలాగే ఏదైనా మంచి ఏ టూల్స్ అంటే ఏ టూల్స్ గురించి రాస్తాను. అలాగే మంచి యూస్ఫుల్ వెబ్సైట్స్ అంటే ఆ వెబ్సైట్స్ గురించి రాస్తాను. అండ్ అలాగే ఏమైనా ఇన్ఫర్మేషన్, మంచి టెక్ ఇన్ఫర్మేషన్ గురించి కూడా రాస్తాను. సపరేట్ గా కొంతమంది లైక్ ఫిట్నెస్ గురించి కానీ, కుకింగ్ గురించి కానీ, మూవీస్ గురించి కానీ చేద్దాం అనుకుంటున్నారు. బట్ మీరు అది కూడా చేయొచ్చు. బట్ నేను నా కంటెంట్ కి తగ్గట్టు నేను టెక్ అని క్రియేట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నా. సో టెక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేస్తాను. అండ్ ఈ టెక్ వెబ్సైట్ మొత్తం కూడా నేను తెలుగులోనే ఆర్టికల్స్ రాస్తాను అనమాట. అంటే నేను తెలుగు బ్లాగ్నే క్రియేట్ చేస్తున్నా, తెలుగు వెబ్సైట్ క్రియేట్ చేసి యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకొని మనీ ఏం చేద్దాం అనుకుంటున్నా. ఇంగ్లీష్ కంటెంట్ ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు, మొత్తం తెలుగులోనే రాద్దాం అనుకుంటున్నా. ఇక సెకండ్ నేను హోస్టింగర్ లో వెబ్సైట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. అంటే హోస్టింగ్ అండ్ డొమైన్ తీసుకొని మనం వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో అది హోస్టింగ్ తీసుకునే ప్లాట్ఫామ్ హోస్టింగర్ లో నేను తీసుకుంటా, ఎందుకంటే అది అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది. నెక్స్ట్ ట్రాఫిక్ కోసం నేను సోషల్ మీడియాని యూజ్ చేస్తాను. మీ అందరికి స్టార్టింగ్ లోనే చెప్పాను, సోషల్ మీడియా ఉంటేనే మనం మల్టిపుల్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకున్నా మనీ ఏం చేసుకోవచ్చు. సోషల్ మీడియా లేకుండా ఆర్గానిక్ గా ట్రాఫిక్ తెచ్చుకొని మనీ ఏం చేసుకుంటా వెబ్సైట్ నుంచి అంటే నిజంగా చాలా కష్టమనే చెప్తాను. అది 100%లో ఒక 10 మెంబర్స్ 5 మెంబర్స్కి మాత్రమే వర్క్ అవుతుంది, మిగతా వాళ్ళకి వర్క్ అవ్వదు. అందుకే సోషల్ మీడియాని యూజ్ చేస్తే ట్రాఫిక్ని అయితే తెచ్చుకోవాలి. నేను ఎలా తెచ్చుకుంటా అంటే, నాకు హలోతేజ అఫీషియల్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్. సో నేను దాంట్లో నేను ట్రాఫిక్ని అయితే డైవర్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనేసి అడిగారు. సో వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడానికి 1 yearకి మీరు అట్లీస్ట్ 3000 రూపీస్ అన్నా పెట్టాల్సి ఉంటుంది. లేదు 2 yearsకి 4 yearsకి తీసుకుంటాం అనుకుంటే ఇంకా మీకు తక్కువ పడుతుంది. అవి ఫర్దర్ గా మాట్లాడుకుందాం మనం. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకొని మనీ ఏం చేసుకున్న ప్రాసెస్లో నేను కొంతమంది బ్లాగర్స్ని కూడా కాంటాక్ట్ అవుతాను. అంటే ఏమైనా హెల్ప్ నాకు నీడ్ ఉంటే, నేను లైక్ ప్రీవియస్గా పోడ్కాస్ట్ చేశాను కదా మోహన్ బ్రోతో, తనతో కానీ రాజు బ్రోతో కానీ కాంటాక్ట్ అయ్యి నా వెబ్సైట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఏమున్నా నేను వాళ్ళతో సాల్వ్ చేయించుకొని అవే ప్రాసెస్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకేమైనా ఎర్రర్ వచ్చినా, ప్రాబ్లం వచ్చినా అవి మీకు క్లియర్గా చెప్తాను అనమాట. అంటే ఒకవేళ మీకు సేమ్ ప్రాబ్లం వస్తే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి నాకున్న నాలెడ్జ్ నేను వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటా, అన్నీ చేసుకుంటా. బట్ ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు తెలియకపోతే నేను వేరే వాళ్ళని కాంటాక్ట్ అయినా నేను నా వెబ్సైట్కి ఆ ప్రాబ్లమ్ని తీసేసి ఆయన ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది, దాని ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏందనేసి కూడా మీకు చూపిస్తాను. సో దట్ అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇవన్నీ అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి. మనం వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే హోస్టింగ్ అండ్ డొమైన్, ఈ 2 things అయితే కావాలి. ఇవి ఫ్రీగా రావు, ముందే చెప్పాను. దీనికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ ఎలా బై చేయాలి, తర్వాత దాంట్లో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, వెబ్సైట్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ ఏం చేయాలి, కంప్లీట్ గా ఒక వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్పబోతున్నా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయడానికి హోస్టింగర్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ క్లెయిమ్ డీల్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా స్క్రాల్ అవుతుంది. ఇక్కడ మీరు సింగిల్ ప్రీమియం బిజినెస్ ఉంటుంది. సో నా సజెషన్ వచ్చేసరికి ప్రీమియం తీసుకోండి. ఇందులో 100 వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో 1 ఉంటుంది. అండ్ దీనికి ఫ్రీ డొమైన్ కూడా రాదు, దీనికి ఫ్రీ డొమైన్ కూడా వస్తుంది. సో ఇదైనా బిజినెస్ అయినా ప్రీమియం అయినా ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి. సో నేనైతే ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటున్నా. యాడ్ టు కార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు పీరియడ్ చూసుకోవాలి, 1 month కావాలా, 12 months కావాలా, 24 months కావాలా, 48 months కావాలా. ఇక్కడ ప్రైస్ కూడా వేరే అవుతుంటుంది. సో 1 monthకి తీసుకుంటే ఎక్కువ పడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 599. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీ డొమైన్ రాదు. అదే 12 monthsకి తీసుకున్నా, 24 monthsకి తీసుకున్నా, 48 monthsకి తీసుకున్నా మనకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, 48 monthsకి తీసుకుంటే తక్కువలో పడుతుంది మీకు, అంటే 4 yearsకి తీసుకుంటే తక్కువలో పడుతుంది. అదే 12 months అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది. సో మీకు ప్రైస్ డిఫరెన్స్ మీరే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఉంటుంది మీకు 3384 అనేసి ఉంది. అదే మన
మనకు 48 మంత్స్కి తీసుకుంటే అంటే 4 yearsకి తీసుకుంటే 8,000 పడుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ప్రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే నా నుంచి మీకు ఒక గిఫ్ట్ ఏంటంటే, సో నేను ఒక కూపన్ కోడ్ అయితే ఇస్తాను. ఇక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయండి, హలో తేజ అనేసి. ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఎట్ ప్రెసెంట్ ఇక్కడ 8,400 ఉంది కదా, ఇక్కడ అప్లై కొట్టిన వెంటనే చూసుకోవచ్చు ఈ ప్రైస్ అనేది చేంజ్ అయిపోయింది. 7,595 రూపీస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 10% అమౌంట్ డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు ప్రతి ప్లాన్కి ఈ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది 10%. సో మీకు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా పేమెంట్ సెలెక్ట్ చేసుకొని సో సెక్యూర్ పేమెంట్ మీద దాన్ని మీరు క్లిక్ చేసుకున్న వెంటనే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. దాన్ని ఈ విధంగా అయితే వచ్చేసింది. సో మొబైల్ నెంబర్ యూపీఐ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసాం అనుకోండి, మీరు ఫోన్ పే యూపీఐ ఇస్తే ఫోన్ పేకి ఒక రిక్వెస్ట్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఎంత అయితే చూపిస్తుందో అంతే మనీ కట్ అవుతాయి అనమాట. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే నేను 3,000 చూపిస్తుంది, ఇక్కడ 3,200 చూపిస్తుంది, నాకు 5,000 అమౌంట్ పేమెంట్ చేయమంటే అడుగుతున్నారు. సో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, అదే ఆటో పేమెంట్ కోసం అడుగుతుంది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 3,200 కట్ అవుతాయి, అంటే ఇక్కడ ఎంత చూపిస్తే అంతే కట్ అవుతాయి అనమాట. సో నా డీటెయిల్స్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకుని పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. వన్స్ నేను పేమెంట్ కంప్లీట్ చేసినామంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ స్కిప్ ఐ డోంట్ వాంట్ పర్సనల్ దాని మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ జరుగుతుంది, మీరు దేనైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వర్డ్ ప్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం లాగిన్ డీటెయిల్స్ సెట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే వర్డ్ ప్రెస్ లో లాగిన్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వెబ్సైట్ ని మేనేజ్ చేయడానికి. సో ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ మీరు కరెక్ట్ గా చూసుకోండి, ఎక్కడన్నా సేవ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఫర్దర్ గా మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను నా ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. దెన్ నాకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ టిక్ మార్క్ ఉన్నాయి కదా, ఇవన్నీ అన్టిక్ చేసేయండి. అన్టిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నేను తర్వాత చేసుకుంటా అనుకుంటే ఇక్కడ స్కిప్ ఐ డోంట్ నీడ్ ఏ టెంప్లెట్ దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 year ప్రీమియం హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి మనకు ఫ్రీ డొమైన్ అయితే క్లెయిమ్ అవుతుంది అన్నట్టు. సో మీరు ఒకవేళ 1 month తీసుకుంటే మీకు ఫ్రీ డొమైన్ అయితే రాదు. మీరు 1 year అయినా 2 years అయినా 3 years అయినా ఏది తీసుకున్నా మీకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. సో నాకు ఫ్రీ డొమైన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ హలో తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. హలో తేజ ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకు ఏదో కావాలి, .com కావాలా, లేకుంటే .in కావాలా, ఆన్లైన్ కావాలా, కామ్ కావాలా, మీకు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ .com సెలెక్ట్ చేసుకున్నా, సెర్చ్ చేస్తున్నా. సెర్చ్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ ఈ డొమైన్ అయితే నాకు ప్రెసెంట్ లేదన్నట్టు. ఎందుకంటే ఈ డొమైన్ మీద ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది, ద డొమైన్ ఈస్ ఆల్రెడీ టేకెన్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వేరే డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను మిస్టర్ తేజ అయితే ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి దీన్ని ఒకసారి సెర్చ్ చేద్దాం. అండ్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఈ డొమైన్ అయితే అవైలబుల్లో ఉంది. సో మీరు కూడా మీకు నచ్చిన డొమైన్, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకున్నారో, అందులో ఏ కంటెంట్ పోస్ట్ చేద్దాం అనుకున్నారో దాన్ని బట్టి ఒక వెబ్సైట్ నేమ్ అయితే సెట్ చేసుకోండి. సో మనకు ఫ్రీగా ఒక డొమైన్ వస్తుంది కాబట్టి నేను mistertేజ.com అయితే సెలెక్ట్ చేసుకున్నా. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే డొమైన్ రిజిస్ట్రేషన్ కోసం. ఇక్కడ యూనిటెడ్ స్టేట్స్ గా నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటా. సో ఇండియా సెలెక్ట్ చేసుకున్నా అండ్ పర్సనల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ నేమ్, మన ఈమెయిల్, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి ఫినిష్ రిజిస్ట్రేషన్ దాని మీద క్లిక్ చేసుకోండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డొమైన్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ ఫైనల్ సెటప్ అయితే అడుగుతున్నట్టు, సింపుల్ గా సెటప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం టైం అయితే పడుతున్నట్టు. వెల్ డన్, ఆర్ యూ రెడీ? నాకైతే 100% అయితే అయిపోయింది. ఇక్కడ వెల్ డన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎడిట్ యువర్ వెబ్సైట్ ఉంటుంది, కంట్రోల్ ప్యానల్, ఈ రెండు ఉంటాయి. మీరు ఏదైనా వెళ్ళొచ్చు. కంట్రోల్ మేనేజ్ సైడ్ మీద క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడ అడ్మిన్ ప్యానల్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ఇక్కడ మేనేజ్ సైడ్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. అలా క్లిక్ చేసుకున్న వెంటనే మీ డీటెయిల్స్ అప్డేట్ చేయమంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి అప్డేట్ అయితే చేసుకోండి. ఫండ్స్ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది, చూసుకోండి. హోస్టేజ్ నుంచి మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ మీరు వెరిఫై చేసుకోవాలి కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి ఆ మెయిల్ ని. వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మనం మన వెబ్సైట్ కి సెక్యూరిటీని అయితే ఇవ్వాలన్నట్టు. సో ఇక్కడ సింపుల్ గా సెక్యూరిటీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. SSL ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ SSL అనేది యాక్టివ్ లో ఉండాలి. యాక్టివ్ లో లేకపోతే కాసేపు వెయిట్ చేయండి, SSL ఆటోమేటిక్ గా యాక్టివ్ అయితే అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్ అయితే వచ్చేసేయండి. దాన్ని ఇక్కడ అడ్మిన్ ప్యానల్ కదా, దాని మీద సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు డైరెక్ట్ రీడైరెక్ట్ అవుతారు. ఎక్కడికంటే వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోయినా సింపుల్ గా మీరు ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకున్నారో, నేను ఈ విధంగా డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నా కదా, domain.com ఈ విధంగా ఇచ్చేస్తున్నా. తర్వాత ఇలా లాగిన్ ఇచ్చేసి లాగిన్ ఈ విధంగా ఎంటర్ చేస్తున్నా. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇందాక సెట్ చేసుకోండి అని చెప్పా కదా, సెట్ చేసుకొని ఒక వేరే ప్లేస్ లో కాపీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పా కదా. సో అది ఇక్కడ మీ
మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంది. నేను నా ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోతా. వన్స్ లాగిన్ అయ్యాక మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. దెన్ దాని తర్వాత జనరల్ కింద ఇక్కడ పర్మనెంట్స్ ఉంటాయి చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమ్ స్ట్రక్చర్ కదా, దీన్ని వచ్చేసరికి పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం మన వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మిస్టర్ దినా కదా, దీన్ని విజిట్ సైట్ మీద క్లిక్ చేసుకుంటే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ వెబ్సైట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, ఇలా సింపుల్ గా అయితే కనిపిస్తుంది. ఫస్ట్లీ మీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లో లాగిన్ అవ్వండి. తర్వాత అపీరెన్స్ లోకి వెళ్ళేసి థీమ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ జనరేట్ ప్రెస్ థీమ్ ని యాక్టివేట్ చేసుకోవాలి. క్లయింట్ ఆల్రెడీ జనరేట్ ప్రెస్ థీమ్ ని యాక్టివేట్ చేసుకుని ఉన్నారు. తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ డిలీట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ఇలానే ఉంచడం వల్ల స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోద్ది అన్నట్టు మన వెబ్సైట్ లో. ఓన్లీ 2024 థీమ్ అలాగే జనరేట్ ప్రెస్ థీమ్ ఇవి రెండే ఉండాలి. అండ్ జనరేట్ ప్రెస్ థీమ్ అయితే యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. యాడ్ న్యూ థీమ్ మీద క్లిక్ చేసుకొని సెర్చ్ బార్ లో జనరేట్ ప్రెస్ అని సెర్చ్ చేస్తే థీమ్ వచ్చేస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ యాక్టివేట్ అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ప్రీమియం ప్లగిన్ కావాలి. అంటే జనరేట్ ప్రెస్ కి ప్రీమియం ప్లగిన్ ఉంటుంది. సో ఆ ప్రీమియం ప్లగిన్ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. దానికోసం మీరు మా లింక్ త్రూ హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రీమియం ప్లగిన్ ప్రైసింగ్ వచ్చేసరికి మీకు చూపిస్తాను అది ఎంత ఉంటుంది అన్నది. ఇక్కడ చూసుకోవచ్చు 1 year కి $149 అంట. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ వెబ్సైట్ తీసుకుంటే $59. దీన్ని మనం ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 5,000 రూపీస్ అవుతుంది 1 year కి. బట్ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా అంటే మీరు మా లింక్ త్రూ హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేస్తున్నారు కాబట్టి మీ నుంచి మాకు కమిషన్ వస్తుంది. సో మీ నుండి మాకు కమిషన్ వస్తుంది కాబట్టి కాంప్లిమెంటరీగా నేను మీకు ప్రీమియం ప్లగిన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అది క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే గూగుల్లో మిస్టర్ తేజ అని సెర్చ్ చేసి మన వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. తర్వాత ఫ్రీ గిఫ్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ కిందికి స్క్రాల్ చేస్తే మీకు ఇక్కడ సబ్మిట్ యువర్ పర్చేస్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ జనరేట్ ప్రెస్ ప్రీమియం ప్లగిన్ అని ఎంటర్ చేసి ఇక్కడ కింద స్క్రీన్ షాట్ అప్లోడ్ చేయాలి. వన్స్ మీరు మా లింక్ టు హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేశాక మీ ఈమెయిల్ ఐడికి ఒక ఇన్వాయిస్ అయితే వస్తుంది. ఆ ఇన్వాయిస్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సెండ్ మెసేజ్ మీకు క్లిక్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్ని మాకైతే వచ్చేస్తాయి. సో మేము అవన్నీ వెరిఫై చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఆర్డర్ ఐడి అవన్నీ చెక్ చేసి ప్రాపర్గా మా లింక్ మీరు బై చేశారు అని తెలిసాక మేము ఈమెయిల్లో మీ వెబ్సైట్ డీటెయిల్స్ అయితే అడుగుతాం. మేము లాగిన్ అయ్యి ప్రీమియం ప్లగిన్ మేమే ఇన్స్టాల్ చేసి మరి మీకు ఇస్తాము. సో ఎవరైతే మా లింక్ బై చేస్తారో వాళ్ళకు ఫ్రీ గిఫ్ట్ అయితే మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. లేదు ఆల్రెడీ మీకు ఒక వెబ్సైట్ ఉంది, నాకు ప్రీమియం ప్లగిన్ లేదు అనుకున్న వాళ్ళు మీరు ప్లగిన్ ఇక్కడ నుంచి బై చేయొచ్చు. ప్లగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ జనరేట్ ప్రెస్ ప్రీమియం ప్లగిన్ లైఫ్ టైం ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. బై నౌ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నుంచి మీరు పర్చేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ ప్రీమియం ప్లగిన్ అయితే బై చేయొచ్చు. బై చేశాక మీకు ఒక ఈమెయిల్ అయితే కనిపిస్తుంది. ఆ ఈమెయిల్ కి మీ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని పంపిస్తే గనక మేము మీ వెబ్సైట్ లో ప్రీమియం ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసి ప్రొవైడ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, లైఫ్ టైం ఫ్రీ అన్నమాట. మేము బల్క్ లో ఆల్రెడీ లైఫ్ టైం కి తీసుకున్నాము. సో అదే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే మా లింక్ హోస్టింగ్ అండ్ డొమైన్ బై చేస్తున్నారో వాళ్ళకి ఫ్రీగా ఇస్తాను. వన్స్ మేము అది ఇన్స్టాల్ చేసి మీకు ఇచ్చాక నెక్స్ట్ ఫర్దర్ గా మీరేం చేయాలో చూపిస్తాను. వన్స్ ఇది యాడ్ చేసుకుని ఎనేబుల్ చేశాక నెక్స్ట్ ఏం చేస్తా అంటే కిందకి వచ్చేసి ఎలిమెంట్స్ ని యాక్టివేట్ చేసుకోండి. తర్వాత సైట్ లైబ్రరీ, తర్వాత కాపీ రైట్, తర్వాత బ్లాగ్, ఇలా 4 అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ సైట్ లైబ్రరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ కిందకి స్క్రాల్ ఆన్ చేస్తే మార్కెటర్ అనేసి ఒక టెంప్లెట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మార్కెటర్ అని. దీన్ని క్లిక్ చేసుకొని గెట్ స్టార్టెడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇవి రెండు ఎనేబుల్ చేసుకొని సింపుల్ గా ఐ అండర్స్టాండ్ కూడా ఎనేబుల్ చేసుకొని బిగిన్ ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నాకు ఇంపోర్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకొని కట్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి మన క్లయింట్ వెబ్సైట్ అయితే చూద్దాం. ఇలా ఉంది కదా, ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా చూడండి. రీఫ్రెష్ చేసిన వెంటనే చూసుకోవచ్చు కొంచెం లుక్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఇంకా అడిషనల్ లుక్స్ అయితే తీసుకురావాలి కదా, దానికోసం మళ్ళీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అయితే వచ్చేసేయండి. అపీరెన్స్ లో కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అడిషనల్ CSS ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక కోడ్ అయితే ఉంటుంది, ఈ కోడ్ ని మీరు రిమూవ్ చేసేయండి. తర్వాత నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే ఈ ఆర్టికల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని కోడ్స్ అయితే కనిపిస్తాయి. కింద చూస్తున్నట్లయితే అడిషనల్ CSS కోడ్ ఉంది కదా, దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ మీద కాపీ చేయండి. దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. తర్వాత ఇక్కడ కోడ్ అయితే పేస్ట్ చేసేయండి. ఆ కాపీ చేసిన కోడ్ ని పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు డిజైన్ వచ్చేసింది, ఇక్కడ షాడో వచ్చింది. మీరు ఒకసారి రిమూవ్ చేసి చూపిస్తాను. ఈ కోడ్ మొత్తం రిమూవ్ చేస్తున్నా. రిమూవ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఏం లేదు, షాడో లేదు, బార్డర్స్ లేవు. అదే నేను ఇప్పుడు కోడ్ పేస్ట్ చేస్తా చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు షాడో వచ్చింది, బార్డర్స్ వచ్చాయి, చూసారా? అండ్ కిందికి స్క్రాల్ చేస్తే చూసుకోవచ్చు ఇలా వచ్చింది. సో ఈ విధంగా కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తా అంటే సింపుల్ గా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. వన్స్ ఇది పబ్లిష్ అయ్యాక మళ్ళీ మీరు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్లగిన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ న్యూ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్లాసిక్ ఎడిటర్ అని ఉంటుంది, దీన్ని యాక్టివేట్ చేసుకోండి. అంటే ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, దీన్ని ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్నాక ఇన్స్టాల్ ప్లగిన్ లో చూస్తున్నట్లయితే
మీకు క్లాసిక్ ఎడిటర్ అనేది యాక్టివేట్ అయి ఉండాలి. ఇలా చూసుకోవచ్చు, ఇలా యాక్టివేట్ అయి ఉండాలి. వన్స్ అలా యాక్టివేట్ అయ్యాక అపిరెన్స్ లో ఎలిమెంట్స్ ఆప్షన్ కనిపిస్తుంది, ఎలిమెంట్స్ మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ బ్లాగ్ ఆర్చీవ్ లూప్ టెంప్లెట్ అని కనిపిస్తుంది, ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని మీరు రిమూవ్ చేసేయండి. నేను కోడ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసా. ఇప్పుడు మళ్ళీ మన వెబ్సైట్ లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ బ్లాగ్ టెంప్లెట్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఈ కోడ్ ని మీరు మళ్ళీ కాపీ చేసుకోండి. ఈ బటన్ మీద క్లిక్ చేసుకుంటే కాపీ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ సింపుల్ గా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్ అప్డేట్ చేసేయండి. ఓకేనా, అప్డేట్ చేసేయండి. నెక్స్ట్ అగైన్ మీరు ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ సైడ్ బార్ ఉంది కదా, సైడ్ బార్ ని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక కోడ్ అయితే ఉంటుంది. ఈ కోడ్ ని కూడా మీరు సింపుల్ గా కాపీ చేసుకొని రిమూవ్ చేసేయండి, అంటే సెలెక్ట్ చేసి రిమూవ్ చేసేయండి. తర్వాత మళ్ళీ మన వెబ్సైట్ లోకి వెళ్ళినట్టయితే మీకు సైడ్ బార్ కోడ్ అని కనిపిస్తుంది. ఈ కోడ్ ని మీరు కాపీ చేసుకోండి. ఈ బటన్ మీద క్లిక్ చేసుకుంటే కాపీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ కోడ్ ని అయితే పేస్ట్ చేసేయండి. ఇలా పేస్ట్ చేసి సింపుల్ గా అప్డేట్ చేసుకోండి. అగైన్ మళ్ళీ ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సైట్ ఫుటర్ అని కనిపిస్తుంది, ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఒక కోడ్ కనిపిస్తుంది. ఈ కోడ్ ని మీరు సింపుల్ గా రిమూవ్ చేసేయండి. కోడ్ కనిపించకపోతే ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్, ఈ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటేనే కోడ్ కనిపిస్తుంది. ఓకేనా, తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సైట్ ఫుటర్ కోడ్ అని కనిపిస్తుందా, ఈ సైట్ ఫుటర్ కోడ్ ని కూడా కాపీ చేసుకుంటున్నా. ఈ బటన్ మీద క్లిక్ చేసుకుంటే కాపీ అయిపోతుంది. తర్వాత సింపుల్ గా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సింపుల్ గా నేను అప్డేట్ చేస్తున్నా. ఈ 3 థింగ్స్ చేయండి. ఓకేనా, ఈ కోడ్స్ అయితే యాడ్ చేయండి. తర్వాత ఏం చేస్తా అంటే మళ్ళీ ప్లగిన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ క్లాసిక్ ఎడిటర్ ఉంది కదా, దీన్ని డియాక్టివేట్ చేసుకోండి. వన్స్ ఇది డియాక్టివేట్ అయ్యాక అపిరెన్స్ మీద క్లిక్ చేసి ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్లాగ్ ఆర్చీవ్ దీన్ని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ చూస్తున్నట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా టాప్ లో, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బాక్స్ ఉన్నాయి కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, సింపుల్ ఆ బటన్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్స్ చూడండి, దాని మీద క్లిక్ చేసుకోండి. అగైన్ ఇక్కడ పైన కలర్స్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ 2 కలర్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ పెడుతున్నా, అలాగే ఇటు వచ్చేసరికి లైక్ బ్లాక్ పెడదాం. ఇలా బ్లాక్ పెడుతున్నా. మీకు గ్రేడియంట్ రావడానికి ఈ యూజ్ గ్రేడియంట్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే ఇలా చేసుకోండి, ఓన్లీ రెడ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ వస్తుంది. నేను యూజ్ గ్రేడియంట్ క్లిక్ చేసాను, ఇలా వస్తుంది. చూసుకో, దీని డైరెక్షన్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎటు కావాలంటే అది. ఒక్కదానికి చేంజ్ చేస్తే మొత్తానికి అప్లై అయిపోతుంది. చూసుకోవచ్చు, అన్నిటికి అప్లై అయిపోయింది. నేను బ్లాక్ కాకుండా కొంచెం లైక్ ఇలా పెడతా అన్నట్టు. ఓకేనా, అండ్ ఇక్కడ మన మొబైల్ ఆప్షన్ కనిపిస్తుంది. మొబైల్ మీద క్లిక్ చేసుకుంటే మొబైల్ లో ఎలా కనిపిస్తుందో ఇక్కడ మొత్తం డీటెయిల్ గా చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఇది మొత్తం కస్టమైజ్ చేసి ఈ కోడ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ప్రతిదీ చేంజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మొత్తం కస్టమైజ్ చేసి కోడ్ ని ప్రాపర్ గా డిజైన్ చేసి మీకు కోడ్ అయితే ప్రొవైడ్ చేశాను. కోడ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, అందులో కాపీ చేసుకొని సింపుల్ గా పేస్ట్ చేయడం. ప్రతిదీ ఎందుకు మీరు ఎడిట్ చేయాలనేసి నేనే సింపుల్ గా ఈ కోడ్ అనేది ఇలా చేసేసా. డైరెక్ట్ నేను చెప్పినట్టు కోడ్స్ ని కాపీ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు ఇలా వచ్చేస్తాయి డిజైన్. మీకు ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే సింపుల్ గా చేంజెస్ చేసుకోవచ్చు. తర్వాత అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోద్ది. అగైన్ బ్యాక్ వెళ్తున్నా. ఇక్కడ సైడ్ బార్ ఉంది కదా, దీన్ని ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడ కూడా మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ కలర్ గానీ, టెక్స్ట్ సైజ్ గానీ, ఇమేజ్ సైజ్ గానీ, ఇలా ప్రతిదీ చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చేంజ్ చేసి పెట్టా కాబట్టి డైరెక్ట్ పెట్టేస్తున్నా. మీకు కూడా పెట్టాలనుకుంటే పెట్టచ్చు, ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోండి, లేదంటే లేదు అలానే ఉండనివ్వండి. నెక్స్ట్ సైట్ ఫుటర్ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీకు సైట్ ఫుటర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది, దీన్ని ఎడిట్ చేసుకోండి. మార్కెటర్ ఉంది కదా, ఇది మార్కెటర్ కాకుండా మీ వెబ్సైట్ నేమ్ ఇవ్వండి. సో టెక్స్చర్ నేమ్ ఇచ్చేసా. దాన్ని బోల్డ్ చేయాలనుకుంటే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని బోల్డ్ చేసుకోండి. అండ్ ఇక్కడ బిల్డ్ విత్ జనరేట్ ప్రెస్ ఉంది కదా, సో మీరు బిల్డ్ విత్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను బిల్డ్ విత్ మిస్టర్ తేజ అని పెట్టుకుంటున్నా, లైక్ నా నేమ్ పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ లింక్ ఉంది, లింక్ వచ్చేసరికి లింక్ తీసేయాలనుకుంటే తీసేయచ్చు, లింక్ ఇవ్వాలనుకుంటే లింక్ ఇవ్వచ్చు. లైక్ ప్రెసెంట్ అయితే నేను నా వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చేస్తున్నా. సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్, కాంటాక్ట్స్, ఇవన్నీ పేజెస్ అన్నట్టు. ఇవన్నీ పేజెస్ అయితే యాడ్ చేయాలి మనం. సో నేను పేజెస్ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను. మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో, పేజెస్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఒకసారి చూడండి. ఆ పేజెస్ క్రియేట్ చేసుకున్నాక ఆ పేజెస్ లింక్స్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ లింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే యాడ్ లింక్ చూడండి. ఇక్కడ పేజ్ లింక్ ఇస్తే సరిపోతుంది. అంటే ప్రైవసీ పాలసీ పేజ్ లింక్ ఇక్కడ ఇవ్వాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ ఇవ్వాలి, కాంటాక్ట్ ది ఇక్కడ ఇవ్వాలి. సో అలా ఇచ్చేస్తే సరిపోద్ది. అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఉంది కదా వెబ్సైట్, నేను రీఫ్రెష్ కొడుతున్నా. అండ్ మీరు ఇక్కడ చెక్ చేస్తున్నట్లయితే వెబ్సైట్ కలరే చేంజ్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది ఎడిటింగ్, అంటే మనకు టాప్ లో మనకు బార్ రావాలి, లైక్ ఇలా రావాలంటే ఇలా రావాలి, ఈ డిజైన్ లో రావాలంటే కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ ఏంటో చెప్తాను. ప్రెసెంట్ అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది వెబ్సైట్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే సింపుల్ గా జనరేట్ ప్రెస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చూస్ ఫైల్ అని కనిపిస్తుంది. నేను ఒక ఫైల్ అయితే ఇస్తాను, ఆ ఫైల్ అందరికి రాదన్నట్టు. ఆ ఫైల్ మీకు కావాలనుకుంటే రెడీ డిజైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. మన వెబ్సైట్ లో మీకు ఇక్కడ ఫైల్ ఉంటుంది, జనరేట్ ప్రెస్ థీమ్ కస్టమైజేషన్ టెంప్లెట్ కిట్ అని ఉంటుంది. సో దీన్ని బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కిట్ అయితే బై చేయండి. నేను మొత్తం డిజైన్ చేసి ఆ కిట్ అయితే రెడీ చేశాను అన్నట్టు, కాబట్టి బై నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఆ కిట్ అయితే బై చేసుకోండి. అన్ని ఫ్రీగా ఇవ్వచ్చు, బట్ అన్ని ఫ్రీగా ఇవ్వలేను కదా, నేను కొంత కష్టపడ్డాను కాబట్టి నాకు కొంచెం మీ సపోర్ట్ కావాలి కదా.
సో అందుకే దీన్ని పర్చేజ్ చేసుకుందాం. సింపుల్ గా మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి కన్ఫర్మ్ టు పే ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేయండి. మీకు టెంప్లెట్ కిట్ అయితే వచ్చేస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ అది డౌన్లోడ్ చేశాక చూస్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. జీపీ సెట్టింగ్స్ అని ఉంటుంది, ఆ సెట్టింగ్స్ అయితే సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇంపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, ఓకే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అయితే ఇంపోర్ట్ అయ్యాయి. ఇప్పుడు మన వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి రిఫ్రెష్ చేసి చూపిస్తాను. చూడొచ్చు మన వెబ్సైట్ ఎలా చేంజ్ అయిపోయిందో. ఇక్కడ టాప్ లో మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా సెర్చ్ బార్ ఓపెన్ అయింది. మీకు ఏదైనా కావాలనుకుంటే సింపుల్ గా సెర్చ్ చేసుకుంటే సరిపోద్ది, డైరెక్ట్ ఆర్టికల్ ఓపెన్ అవుతాయి. అలాగే మీరు డిజైన్ అయితే చూసుకోవచ్చు, బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక కలర్ ఉంది, ఇక్కడ ఒక కలర్స్ ఉంది. సో మీరు ఇక్కడ ఉన్న కలర్ ని ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, ఇక్కడ చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ కి అయితే వెళ్ళండి. తర్వాత ఇక్కడ అపియరెన్స్ లో కస్టమైజ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రైమరీ నావిగేషన్ కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్స్ నావిగేషన్ బ్యాక్గ్రౌండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా రెడ్ పెట్టుకోండి. మీకు కావాల్సిన కలర్ అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ రెడ్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ రెడ్ పెట్టుకుంటున్నా. తర్వాత ఇక్కడ ఇంకో కలర్ కావాలి కాబట్టి ఇంకో కలర్ వచ్చేసరికి నేను లైక్ రెడ్ లోనే కొంచెం చేంజ్ చేసి పెడుతున్నా, ఇలా పెట్టినా. లేదు మీరు సేమ్ కలర్ పెట్టుకోవాలనుకుంటే సేమ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసరికి నేను రెడ్ లోనే లైక్ ఓన్లీ రెడ్ పెట్టేసా, ఇలా ఓన్లీ రెడ్ పెట్టేసా. దీన్ని కొంచెం చేంజ్ చేద్దాం. ఓకే ఇలా అయితే పెట్టేసా. చూడొచ్చు మనకు టాప్ లో కలర్ చేంజ్ అయింది అండ్ ఇవి కూడా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనకు సైడ్ లో సెర్చ్ బార్ దగ్గర ఈ కలర్స్ ఉన్నాయి చూడండి, ఈ కలర్స్ చేంజ్ చేయాలి. దానికోసం ఫస్ట్ మీరు ఈ కలర్ అయితే కోడ్ కాపీ చేసుకోండి. ఈ కలర్ కోడ్ అయితే కాపీ చేసుకోండి. ఈ కలర్ కోడ్ ని కాపీ ఇక్కడ నావిగేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్ కోడ్ ఉంటుంది, మీరు క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఉంటుంది. ఈ కోడ్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత బ్యాక్ వెళ్ళండి. తర్వాత అడిషనల్ సిఎస్ఎస్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి, ఇందులో మీరు బటన్ అని కనిపిస్తుంది, రీడ్ మోర్ బటన్ అనేసి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని కనిపిస్తుందా, బటన్ బ్యాక్గ్రౌండ్ సైజ్ 200% బ్యాక్గ్రౌండ్ ఇలా. సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట కోడ్ ని. సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు కోడ్ ఉంది #CE4 అనేసి. సో ఈ కోడ్ అయితే చేంజ్ చేసుకోండి సింపుల్ గా. ఇలా చేంజ్ చేసుకుంటే కొంచెం చేంజ్ అని చూడండి, ఓకేనా. అలాగే మళ్ళీ కింద ఇంకో కోడ్ ఉంటుంది. సో ఈ కోడ్ ని కూడా సింపుల్ గా చేంజ్ చేసుకోండి. మధ్యలో ఇంకో కలర్ ఉంది కాబట్టి ఇంకో కలర్ ని యాడ్ చేద్దాం. నేనైతే సింపుల్ గా అదే కలర్ కోడ్ అయితే పెట్టేస్తున్నా. సో మొత్తం చూసుకోవచ్చు ఈ విధంగా చేంజ్ అయిపోయింది. ఈ బటన్స్ రెడ్ కలర్ లో ఉన్నాయి, ఈ సెర్చ్ బార్ బటన్ కూడా రెడ్ కలర్ లో ఉంది. ఒకసారి మొబైల్ వ్యూ చూద్దాం. మొబైల్ వ్యూ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మొబైల్లో ఇలా కనిపిస్తుందంట, చూడొచ్చు ఎంత బాగుందో. మొబైల్ లో కూడా ఇక్కడ సెర్చ్ బార్ లో కూడా ఈ విధంగా రెడ్ కలర్ ఉంది. అండ్ ఇక్కడ రీసెంట్ పోస్ట్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ లో లేదు. సో దానికోసం మళ్ళీ మీరు దీన్ని పబ్లిష్ చేసేయండి. ఫస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్దాం. అగైన్ ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసుకుంటున్నా. తర్వాత ఎలిమెంట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సైడ్ బార్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ చేయండి. ఇక్కడ కలర్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కలర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి సో సింపుల్ గా చేంజ్ చేసుకోండి. సో నేను కోడ్ పెట్టేసా, చేంజ్ చేసా, చూసుకోవచ్చు రెడ్ వచ్చేసింది. అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేసిన వెంటనే చేంజ్ అయిపోయింది. అండ్ మీరు సైడ్ బార్ లో ఇంకా ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను సెర్చ్ బార్ ఒకటి, బ్లాగ్ కేటగిరీ ఒకటి, రీసెంట్ పోస్ట్ ఒకటి పెట్టా. ఇక్కడ మీరు ఫోటో పెట్టుకోవాలనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. దాన్ని ఎలా అంటే సింపుల్ ఇక్కడ సైడ్ బార్ ఉంది కదా దీన్ని ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదన్నా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, లిస్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారా, హెడ్డింగ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్డింగ్ పెట్టుకుంటున్నా. హెడ్డింగ్ పెట్టుకొని నేను అబౌట్ అని పెట్టుకున్నా, అబౌట్ అస్ అని పెట్టేసా. తర్వాత మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకుంటే తర్వాత ఎంటర్ క్లిక్ చేసా. ఎంటర్ క్లిక్ చేసుకుంటే ఇంకో విండో ఉంది. ఇక్కడ మీరు ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్ ఆప్షన్ చేసుకోండి. ఇక్కడ మీరు సింపుల్ గా అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఇమేజ్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒకటి ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకుంటున్నా. చూడండి ఇది అప్లోడ్ చేస్తున్నా, ఇది సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నా, ఇలా వచ్చేసింది. సో మీరు నేను నార్మల్ గా పెట్టేసాను అన్నమాట. మీరు మీ ఓన్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది. సో తర్వాత పబ్లిష్ చేస్తాను, అప్డేట్ చేశాను అనుకోండి, అప్డేట్ అయిపోతుంది. అంటే సైడ్ బార్ లో ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ సైడ్ బార్ లో ఇలా వస్తుంది అన్నట్టు ఇక్కడ. సో నేనైతే పెట్టట్లేదు, సో అందుకే నేను అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయలేదు. సో నేను బ్యాక్ వెళ్తున్నా, లీవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. సో స్టార్టింగ్ లో ఉన్న వెబ్సైట్ కి ఇప్పుడున్న వెబ్సైట్ కి చాలా డిఫరెన్స్ ఉంది, మీరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ నేమ్ techsharu.com ఉంది కదా. సో వెబ్సైట్ నేమ్ కూడా చేంజ్ చేద్దాం, లైక్ టెక్స్చారు అని పెడదాం. దానికోసం సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని జనరల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ టెక్స్చారు ఉంది కదా, దీన్ని వచ్చేసరికి ఇలా ఎంటర్ చేసా. నెక్స్ట్ కిందకి వచ్చేసరికి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేసినట్టయితే ఇలా వస్తుంది టెక్స్చారు అనేసి. సో మొబైల్ వ్యూ ఒకసారి చూస్తున్నాం. మొబైల్ వ్యూ లో ఇలా ఉంటుంది. అండ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అపియరెన్స్ లో మళ్ళీ కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మొబైల్ వ్యూ మీద క్లిక్ చేసుకుంటే మొబైల్ వ్యూ లో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకుంటే సైడ్ బార్ కి ఏం కనిపించట్లేదు. సో దానికోసం మీరేం చేయాలంటే సింపుల్ గా లేఅవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆఫ్ క్యాన్వాస్ ప్యానల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఓవర్లే ఉంది, దీన్ని క్లిక్ చేసుకొని స్లైడ్ పెట్టుకోండి. ఓకేనా, స్లైడ్ పెట్టుకుంటే లెఫ్ట్ ఉంటుంది, రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా వస్తుంది రైట్ కి. అండ్ ఇక్కడ అవుట్ సైడ్ ఉంది కదా, దీన్ని ఇన్సైడ్ పెట్టుకోండి. సో ఇలా వచ్చేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ కలర్ ని చేంజ్ చేద్దాం. బ్లాక్ ఉంది కదా, సో మనం రెడ్ కలర్ పెడదాం. దానికోసం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఇక్కడ బ్లాక్ క్లిక్ చేసుకొని బ్యాక్ క్లిక్ చేసుకొని కలర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆఫ్ క్యాన్వాస్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. కలర్ వచ్చేసరికి రెడ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రెడ్ కలర్ వచ్చేస్తుంది చూడండి.
రెడ్ కలర్ వచ్చేసింది. అండ్ మళ్ళీ బ్యాక్ క్లిక్ చేస్తున్నా, తర్వాత మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా, ప్రైమరీ మార్కెటర్ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా, అండ్ కింద ఇక్కడ ఆఫ్ క్యాన్వాస్ మెనూ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూసుకోవచ్చు మెనూ అయితే యాడ్ అయిపోయింది. హోమ్, అబౌట్, బెస్ట్ డీల్స్, టూల్స్, కాంటాక్ట్ అనేది. సో ఇలా సెట్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఎడిట్స్ అయితే అయిపోయి, మొత్తం ఎడిట్స్ అయ్యాక మీరే ఒకసారి వెబ్సైట్ అయితే చూడండి. సో ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయిందో. అండ్ ఇక్కడ ఏదైనా ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తే ఇలా షాడో వస్తుంది, ఆర్టికల్ కి రౌండ్ కార్నర్స్ వస్తున్నాయి, అండ్ ఇట్ సైడ్ షాడో వస్తుంది. ఇలా బ్యూటిఫుల్ గా రెడీ అయితే అయిపోయింది. సో మొబైల్ వ్యూ ఒకసారి చూసుకున్నట్లయితే మొబైల్ లో కూడా ప్రాపర్ గా చూపిస్తుంది ఇలా షాడో ఆర్టికల్. సో మొత్తం ప్రాపర్ గా ఉంది, అటు ఇటు షేక్ కూడా అవ్వదు అన్నట్టు ప్రాపర్ గా ఉంటుంది వెబ్సైట్. హోమ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు హోమ్ లో ఆర్టికల్స్ అన్ని కనిపిస్తున్నాయి, అండ్ కింద రీసెంట్ పోస్ట్లు ఇవన్నీ ప్రాపర్ గానే కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ ఇక్కడ టెక్ షాడో అనే ప్లేస్ లో లోగో యాడ్ చేయాలనుకుంటే లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికోసం బ్యాక్ వెళ్ళేసి సైట్ ఐడెంటిటీ మీద క్లిక్ చేసుకొని సెలెక్ట్ లోగో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని లోగోని అయితే యాడ్ చేసుకోవచ్చు. లోగో యాడ్ చేశాక ఇది హైడ్ టైటిల్ మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, టైటిల్ అయితే హైడ్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను లోగో యాడ్ చేయలేదు కాబట్టి హైడ్ టైటిల్ అనేది తీసేస్తున్నా. సో ఈ విధంగా సింపుల్ గా మీరు జనరేట్ ప్లస్ థీమ్ ని కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు మీ వెబ్సైట్ కి. ఇదంతా నేను చేసుకోలేను అనుకుంటే గనక మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సింపుల్ గా మన వెబ్సైట్ కి అయితే వెళ్ళండి. వెళ్తే మీకు సర్వీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత కింది స్క్రాల్ చేస్తే వి క్రియేట్ ఏ గ్రేట్ లుకింగ్ వెబ్సైట్ విత్ జనరేట్ ప్లస్ ప్రీమియం థీమ్ అని వస్తుంది. ఇక్కడ బుక్ సర్వీస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇందులో మీ డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, మేము ఒక 10 minutes మీతో మాట్లాడి మీకు ఎలా కావాలి ఏంటనేది చెక్ చేసి సింపుల్ గా మీ వెబ్సైట్ ని కస్టమైజ్ చేసి ఇస్తాం అన్నట్టు. సో గైస్ చూసారు కదా, ఒక వెబ్సైట్ అయితే క్లియర్ గా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కంటెంట్ రాయాలి. ఆ కంటెంట్ రైటింగ్ గురించి కానీ, మనం సైట్ కిట్ గురించి కానీ, కొన్ని ప్లగిన్స్ గురించి కానీ అవన్నీ మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం. సో ఐ హోప్ మీకు ఈ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నా. ఇది Day 1 ఆఫ్ వెబ్సైట్ క్రియేషన్ అనమాట. మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో ఇంకా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. నేను వీక్లీ 2 వీడియోస్ అయినా 3 వీడియోస్ అయినా చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మేక్ షూర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నాతో పాటు ఎవరైతే ఈ బ్లాగింగ్ ఛానల్లో పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి, నేను అవుతున్నా, నేను పార్టిసిపేట్ అవుతున్నా అనేసి. సో దట్ నాకు తెలుస్తుంది అనమాట ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అనేది. అండ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై. నేను మీ సైతేజ సైనింగ్ ఆఫ్.